సాయం చేస్తుంది. అమ్మా ఎంతకాలం నుంచి ఇట్లా పని చేస్తున్నావు నువ్వు? అయ్యా ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు ఇట్లా? ఆనా నుంచి అయినా ఇదే. మరి ఇప్పుడు 70 ఏళ్ళు దాటింది కదా, మరి ఎట్లా మరి పెట్టరు? నీకు ఒంట్లో ఓపిక బాగానే ఉంది. ఇక మరి పెట్టేటోళ్ళు లేక ఓపికే. కానీ నీకు పని చేయడానికి ఓపిక ఉంది. ఇక గచ్చా మరి ఏం చేస్తాను ఆయన. అంటే ఎవరు పెడుతున్నారు నీకు పిల్లలు? మరి నీ పిల్లలు? నా పిల్లలు ఏమని తాగల వాడు బాయ్. అంతేనా? ఎవరు లెక్క చేస్తలేరు. కానీ లెక్క చేస్తలేరు. కానీ నీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఎట్టున్నప్పటికీ కూడా ఈ 70 దాటాక నువ్వు మనిషిగా ఇండ్లల్లో పని చేసుకుంటూ చాలా మందికి ఆదర్శంగా ఉంటూ, సోమరిపోతులకు ఆదర్శంగా ఉంటూ, మరి వారి సోమర్తనాన్ని వదిలిపెట్టి కష్టపడి పని చేయండి అని చెప్పే విధంగా నువ్వు ఉన్నావు. అంతే కదమ్మా? అంతే నాయన. నువ్వు చాలా గ్రేట్. మీ తుంగతుర్తి వాసులు కూడా, సూర్యాపేట జిల్లా వాసులు కూడా చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు ఆ జిల్లాలో ఉన్నావు. ఇక్కడ 70 ఏళ్ళు దాటాక పని చేసుకునే వాళ్ళు ఏది ఇంట్లో కాదు, పని మనిషిగా చేసి ఇండ్లలో పని చేసి సంపాదించి, కానీ నీ పని ఆపొద్దు. కానీ ఇల్లు లేక ఇల్లు కూలి. సొంత ఇల్లు ఉందా? మరి సొంత ఇల్లే కూలింది. ఇక ఏ కొడుకు లెక్క చేస్తాను. గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుందా నీకు? ఏ వస్తాయో ఒక 2,000 రూపాయలు పెన్షన్ వస్తుందా? ఓహో, ఆ పెన్షన్ ఈ ఇండ్లలో పని చేసుకునే దానికి బతుకు అట్లా బతుకుతున్నావు. మరి మొత్తం మరి నీ ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తున్నాయా మరి ఇట్లా పని చేసుకోవడానికి? నీ ఆరోగ్య పరిస్థితి సహకరిస్తుందా పని చేయడానికి? ఇక చేస్తానా అంటే చేతనైనా చేత కాకున్నా. అంతేనా? మరి ఎవరు లెక్క చేస్తలేరుగా. అంతేనా? అవినీతి చేస్తే నేనేం చేస్తాను ఆయన? అవును అది మాత్రం అంతేనా? అవును. వాళ్ళు లెక్క చేసి గిత పువ్వేసి గిత చాపోతే నేనెందుకు చేద్దును? అది మొత్తానికి అవినీతి పరులు అవినీతి పరులు ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అవినీతి పరులు కానీ, సోమరిపోతులు కానీ, దోచుకుందాం అని కుట్రలు కానీ 70 ఏళ్ళు దాటిన వయసులో మరి ఆమె సొంతంగా కష్టపడుతూ పని మనిషిగా చేస్తూ ఇండ్లలో పని చేస్తూ సంపాదించుకుని బతుకుంది భద్రమ్మ మలిశెట్ట. ఇంటి మలిపెద్ది భద్రమ్మ గారికి హృదయపూర్వక అభినందనలు. సరే, ఇప్పుడు మనం వాళ్ళని కామెంట్ చేస్తే ఇప్పుడు నేనేదో చేయించినట్టు అట్లొద్దు. కానీ నువ్వు 70 ఏళ్ళు దాటినా కష్టపడి సొంతంగా బతుకుతున్నావు. జనానికి చెప్పదలుచుకున్నా. ఇల్లు సరిగ్గా లేదు. ఇలాంటి వారిని మనం అభినందించాలి. తుంగతుర్తిలో ఉంటుంది భద్రమ్మ. 70 ఏళ్ళు దాటినా పనిచేస్తున్న మరోసారి తెలియజెప్తూ మనందరం కూడా నిజాయితీగా కష్టపడే స్వభావాన్ని అలవర్చుకోవాలి. ఈజీ మనీకి పాటుపడద్దు. ఓకే అమ్మా, రైట్.